చంటి చెప్తాడు పల్లవికి, "అసల అక్షిత బిహేవియర్ ఏమీ బాగోలేదు వదిన. నేను ఎప్పుడు ప్రేమగా దగ్గరవ్వాలన్నా కూడా ఏదో ఒక సాకుతోని చిరాకు పడుతూ నన్ను దూరం పెడుతుంది. అంతేకాదు అసల నేను ఏమీ సాధించలేదని, తినడానికి తప్పితే ఇంకేం పనికిరానని, సుమలతకి కొడుకుగా, ఇటు అన్నయ్యకి తమ్ముడుగా తప్ప నాకంటూ ఏ గుర్తింపు లేదు. నేనేం చేయను" అని చెప్పి, ఈవెన్ చరణ్ అన్నయ్య ఏమో మ్యూజిక్ ఫీల్డ్‌లో ఎదిగాడు. నీకంటూ ఏ పేరుంది? నువ్వు ఎందులో రాణించగలిగావు? ఏదో ఒకటి చెయ్యాలి నువ్వు అన్నట్టుగా చెప్తుంది వదిన అని చెప్పి చెప్తూ ఉంటాడు చంటి. ఇందులో అక్షిత తప్పేముంది అని చెప్పి పల్లవి అడగడంతో అప్పుడు చంటి షాక్ అయ్యి, "అదేంటి వదిన, నీ చెల్లని చెప్పి నువ్వు వెనకేసుకొస్తున్నావా? తన తప్పు నీకేమీ కనిపించట్లేదా?" అని చెప్పి అడుగుతాడు చంటి. అప్పుడు పల్లవి అంటుంది, తను నాకేదో చెల్లి వరుస అని చెప్పి తనకు సపోర్ట్ చేస్తున్నాను నేనే అనుకోవద్దు చంటి. నాకు తనెంతో నువ్వు అంతే. కానీ నేను తనకి సపోర్ట్ చేయట్లేదు, నీది తప్పు అని చెప్పనట్లేదు, తనది తప్పు అనట్లేదు. కానీ ఏ భార్యకైనా కూడా భర్త ఎందులోకందులో పేరు తెచ్చుకోవాలి, తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ప్రతి భార్య కోరుకుంటుంది. అలాగా అక్షిత అడగడంలో కూడా తప్పైతే లేదు కదా! అందులో నీకంటూ ఒక మంచి గుర్తింపే వస్తుంది. నీకు ఎదుగుతావు నీ జీవితంలో. అది నీకు మంచే కదా! సో, నేను తప్పుగా అనుకోవద్దు చంటి. నువ్వు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నీకు కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. వెతుక్కో. నిన్ను నువ్వు వెతుక్కో. ఖచ్చితంగా నీకు కూడా ఒక మంచి రోజొస్తుంది. నీకు ఒక మంచి పేరు ఉన్నా ఏదో ఒక ఫీల్డ్‌లో నువ్వు ఖచ్చితంగా నిలబడతావు. నువ్వు ఆలోచించంటి. సరేనా? అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళగానే ఇక ఆలోచిస్తూ ఉంటాడు చంటి. నేను ఏం జాబ్ చేయాలి? ఏం చేయాలి? ఎందులో నేను నెగ్గగలుగుతాను? అని చెప్పి ఆలోచిస్తూ ఇక షాపులకి తిరుగుతూ ఉంటాడు జాబ్ కోసం అని చెప్పి. మరోపక్క చరణ్ ఏమో క్లాస్ రూమ్‌లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పల్లవిని తగిలించుకున్నాను. అసల మా మమ్మీ మాట విని అనవసరంగా పల్లవి మెడలో తాళి కట్టాను. మా మమ్మీ ఏమో నా జాతక ప్రభావం వల్ల ఈ పల్లవి చస్తుంది కదా అని చెప్పి ఏదో ప్లాన్‌లు వేసి నాకు వంట కట్టింది. ఇప్పుడు అది నాకు మొగుడై కూర్చుంది. జీవితాంతం దాన్ని మాత్రం నేను భరించలేను. ఏదో రకంగా దాన్ని వదిలించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల పల్లవి వస్తుంది. "ఏంటి చరణ్, అటు ఇటు తిరుగుతూ తెగ సీరియస్‌గా ఆలోచిస్తున్నావు. దేని గురించి?" అనగానే, "నీ గురించే" అని చెప్పి అంటాడు చరణ్. "ఏంటి నా గురించా? ఏంటో?" అని చెప్పి పల్లవి అనగానే, "అదే నిన్ను ఎలా ఎలా నా నుంచి దూరం పెట్టాలా? ఎలా వదిలించుకోవాలా? అని చెప్పి ఆలోచిస్తున్నాను. అసలా నువ్వు నాతో పెట్టుకున్నావనుకో నీ కాళ్ళు చేతులు విరిచేసి గోతంలో కుక్కేసి రైలు పట్టాల మీదో ఎక్కడో ఒక దగ్గర ఇసిరేసి లేదంటే పైన నుంచి విసిరేయడమో ఏదో ఒకటి చేస్తాను. నిన్ను మాత్రం నాతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయనీను" అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే, "ఏంటి నిజమా? నన్ను గోతంలో కట్టేస్తావా? కాళ్ళు చేతులు విరిచేస్తావా? అయ్యయ్యో! నాకు భయంగా ఉంది" అని చెప్పి అనగానే, "ఏంటి ఓవర్ యాక్షనా? నిజంగా చేసి చూపిస్తాను" అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు పల్లవి, "అవునా? సరే ఒక్క నిమిషం ఆగు" అని చెప్పి తన ఫోన్ తీసుకొని ఒక మెసేజ్ పంపిస్తుంది చరణ్‌కి. "చూడు నీకు మెసేజ్ వచ్చింది చూసుకో" అనగానే అప్పుడు చరణ్ ఏమో, "ఏంటి లొంగిపోయావా? భయపడిపోయావా నేను చేస్తానన్న మాటకి? సారీ చెప్తున్నావా ఏంటి మెసేజ్‌లో" అని చెప్పి అనగానే, "చూసుకో ముందు మెసేజ్" అనగానే ఇక చరణ్ మెసేజ్ చూస్తూ ఉంటాడు. ఇక "ఏంటి ఇది?" అని చెప్పి అనగానే, "తెలుగులోనేగా ఉంది చదువుకో" అని చెప్పి అంటుంది పల్లవి. ఇక ఇటు క్లాస్ రూమ్ బయట నుంచి వింటూ ఉంటారనమాట వీళ్ళ మాటలు అక్షిత, భువన. ఇక ఇటు చరణ్ ఏమో చదువుతాడనమాట. లెటర్‌లో ఏంటంటే లెటర్ ఉంటుంది. ఏమనంటే, "నాకు చిన్న ఘాటు పడ్డా, నా చావు వచ్చినా సరే, నాకు ఏం జరిగినా కూడా చరణ్ అనే నేనే కారణం. పల్లవి నా భార్య. ఇన్‌కేస్ తనకంటూ ఏ ప్రాబ్లమ్ వచ్చినా అంతటికి నాదే పూచి" అని చెప్పి రాసి సైన్ పెట్టినట్టు ఉంటుందనమాట. "అసలు నేనెప్పుడు సైన్ పెట్టానే? నా సైన్ ఎక్కడి నుంచి దొరికింది నీకు?" అని చరణ్ అడుగుతాడు. అప్పుడు పల్లవి అంటుంది, "ఇంతకుముందు ఒకసారి నీది కోడికెలికినట్టు రైటింగ్ ఉంటుంది" అని చెప్పి అంటే, వైట్ పేపర్ మీద సైన్స్ పెడుతూ ఉన్నావనమాట. అప్పుడు పైన ఖాళీ ఉంది. ఆ ఖాళీ పేపర్‌ని నేను నాకు నచ్చినట్టుగా రాసుకున్నాననమాట. ఎలా ఉంది? సో, నాకు ఏం జరిగినా నేను నా ముందు జాగ్రత్త కోసం ఇదంతా చేశాను" అని చెప్పి అంటుంది పల్లవి. "ఓసి దొంగ మొహందానా! ఇక నిన్ను పువ్వులో జాగ్రత్తగా చూసుకుంటా పల్లవి. నీకు చిన్న ఘాటు కూడా పడనీకుండా చూసుకుంటాగా" అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే, ఇటు భువన అంటుంది అక్షితతోని, "ఆ పల్లవి ఏం చేసిందో ఏమో! మొత్తం గ్రిప్‌లో పెట్టేసుకుంది చరణ్‌ని. చరణ్ చూడు తనంటే ఇష్టం అన్నట్టుగా తనని ఏం కందనీయకుండా చూసుకుంటానని ఎలా మాట్లాడుతున్నాడో" అని చెప్పి భువన అంటూ ఉంటే, అప్పుడు అక్షిత, "అది ఏదో బ్లాక్‌మెయిల్ చేసినట్టుందిలే. అందుకే చరణ్ అలా మాట్లాడుతున్నాడు" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత.
మరోపక్క ఇక లెక్చరర్ వచ్చి క్లాస్ చెప్పేసుకొని వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ క్లాస్ రేపు అని చెప్పి. ఇక కాలేజ్ అయిపోవడంతో అందరూ క్లాస్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. చరణ్ అందరూ వెళ్ళిపోతారు. ఇక పల్లవి లాస్ట్గా మిగులుతుంది. తను బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే పొరపాటున బ్యాగ్లో ఉన్న బుక్స్ అన్ని కింద పడతాయి. ఆ బుక్స్ అటువైపు తిరుగుతూ సర్దుతూ ఉంటుంది పల్లవి. ఇక ఇటు చాటుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అక్షిత, భువన. ఈ పల్లవికి ఈరోజు చరణ గీతం పాడాల్సిందే, అసలు దీన్ని బతకనీయకూడదు అని చెప్పి అక్షిత, భువన వస్తారనమాట. ఇక అక్షిత మెల్లగా పల్లవి ముక్కు దగ్గర స్ప్రే కొట్టడంతో ఇక తను సృహ కోల్పోయి పడిపోతుంది. ఇక పద లాక్కెళ్దాము వేరే రూమ్లోకి అని చెప్పి భువన, అక్షిత ఇద్దరు కలిసి పల్లవిని లాక్కొని వేరే రూమ్లోకి తీసుకెళ్తారు. అంతేనా, ఇప్పుడు ఇంకా వెళ్ళిపోవడమేనా అని చెప్పి భువన అంటుంది. ఏంటి వెళ్ళిపోయేది, ఇలా వదిలిపెడితే ఏముంది, దానికి మెలకు రాగానే మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది, అది కాదు కదా, దీన్ని లోక నుంచి పంపించేసేయాలి అని చెప్పి అక్షిత తన బ్యాగ్లో నుంచి ఒక బాటిల్ తీస్తుంది. ఏంటిది అని భువన అడుగుతుంది. ఇది ఎయిర్లో కలిస్తే ఇది ఒక లిక్విడ్ పాయిజన్ అనమాట. మనం ఓపెన్ చేయగానే గాల్లోకి ఎయిర్లోకి ఈ పాయిజన్ కలిసిపోతుంది. సో ఈ గాలిని పల్లవి పీల్చిందంటే తెలియకుండానే అది ఆటోమేటిక్గా చస్తుంది పాయిజన్ అవడంతో. ఇన్ కేస్ పోస్ట్ మార్టం అయ్యి బాడీ అంతా వెరిఫై చేసినా కూడా అసలు ఎలా చచ్చిపోయింది, గాల్లో ఏదో వీళ్ళ పొల్యూషన్ వల్ల అంటే కెమికల్ మిక్స్ అవ్వడం వల్ల అలా చచ్చిపోయిందేమో అనుకుంటారు, కానీ ఇదంతా మన వల్లే అని తెలీదు. సో దీనికి ఈ బాటిల్ ఇక్కడ పెట్టేద్దాము అని చెప్పేసి నువ్వు నేను కర్చీఫ్ కట్టుకుందామని కర్చీఫ్ కట్టుకొని ఇక బాటిల్ మూత ఓపెన్ చేసి పక్కకు పెడతారనమాట. ఇక సరే పద వెళ్దాము అని చెప్పి ఇక పల్లవిని అక్కడ పెట్టి బాటిల్ కూడా అక్కడ పెట్టేసి పాయిజన్ వేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే రూమ్ డోర్ లాక్ చేద్దామా అని భువన అంటుంది. అప్పుడు అక్షిత వద్దు డోర్ తెరిసే పెడదాము, ఇది ఎవరైనా చూసినా కూడా ఇది పొరపాటున కళ్ళు తిరిగి ఇక్కడ పడిపోయింది అని చెప్పి అనుకుంటారు, లాక్ చేస్తే ఎవరు లాక్ చేశారని చెప్పి మళ్ళీ ఆ రకంగా వస్తుంది, పద వెళ్దాము అని చెప్పి భువన, అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క చరణ్ ఏమో కార్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఈ పల్లవి ఇంకా రాదేంటి అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఈ లోపల అటు వస్తుందన్నమాట గుండమ్మ. ఇక గుండమ్మ వచ్చి ఏంటి చరణ్ ఇక్కడే నించున్నావేంటి అనగానే, అదే పల్లవి కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అనగానే, ఏంటి ఇంకా పల్లవి రాలేదా అనగానే, ప్రతిదీ చదువుతూ ఉంటుంది, ఇంకా రాలేదు అని చెప్పి అంటాడు చరణ్. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి గుండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ చరణ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల నుంచి వస్తారనమాట అక్షిత, భువన. ఏంటి బావగారు ఇక్కడే నించున్నారు ఇంటికి వెళ్లకుండా అనగానే, ఆ పల్లవి కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అంటాడు చరణ్. పల్లవి ఎప్పుడో వెళ్ళిపోయిందిగా అని చెప్పి భువన అంటుంది. వెళ్ళిపోయిందా అని చెప్పి చరణ్ షాకింగ్గా అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత, అవును అందరికన్నా తనే ముందుగా వెళ్ళింది కదా అర్జెంటుగా, చూడలేదా మీరు అనగానే, అవునా, అసలు ప్రతిసారి ఇంతే అయిపోయింది, నిన్న కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది, అసలు దీనికోసం వెయిట్ చేస్తున్నాననేగా ఇదంతా, సరే మీరు వెళ్ళండి నేను కూడా వెళ్తాను అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరిపోతాడనమాట చరణ్. మరోపక్క ఇంటి దగ్గర బామ్మ అలాగే ఇటు ప్రసాదరావు హాల్లో కూర్చుని ఉంటారనమాట. ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరికి పెళ్లి చేసామనే కానీ ఇద్దరి మధ్యలో సఖ్యత లేనట్టు అనిపిస్తుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, కొత్తగా పెళ్ళైందిగా అని చెప్పి ప్రసాదరావు అంటారు. కొత్తగా పెళ్ళైంది కానీ వాళ్ళిద్దరికీ ఇంతకు ముందే సంవత్సరాల నుంచి పరిచయం కదా, ఏంటో అసలు వాళ్ళిద్దరిని ఏదైనా ఎవ్వరూ లేని ప్లేస్కి ఒంటరిగా పంపిస్తే కొంచెం హనీమూన్ టైపు ఇంకొంచెం దగ్గర అవుతారేమో అనిపిస్తుందిరా అనగానే, అలాగే చేద్దామమ్మా అని చెప్పి అంటాడు ప్రసాదరావు. ఈ లోపల ఇంటికి వస్తాడనమాట చరణ్. ఏంట్రా ఒక్కడివే వచ్చావు, పల్లవి ఏది అని చెప్పి బామ్మ అంటుంది. ఆల్రెడీ ఇంటికే వచ్చేసినట్టుందిగా అని చెప్పి చరణ్ అంటాడు. ఇంటికి రావడం ఏంటి, ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు కలిసి రారా అని చెప్పి అనగానే ఈ లోపల అక్కడికి సుమలత వస్తుందనమాట. ఇక అక్షిత, భువన కూడా ఇంటికి చేరుకుంటారు. ఏంటి మాట్లాడితే నా కొడుకుని అంటారు, ఆ అమ్మాయికి చెప్పరా ఏంటి కలిసి రావాలని, నిన్న కూడా అంతే ఎక్కడికో వెళ్ళింది చెప్పకుండా, మొగుడికి ఎంత గౌరవం ఇవ్వాలనేది ముందు దానికి చెప్పండి, చరణ్ బాగానే వెయిట్ చేస్తున్నాడు తన కోసం, మీరు చెప్పాలనుకుంటే తనకి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు ఇటు చరణ్ కూడా అంటాడు, అయినా ఏమీ చిన్నపిల్ల కాదు కదా, ఎక్కడికో వెళ్ళుంటుందిలే, వచ్చేస్తుందిలే బామ్మ అనగానే, ఏంట్రా వచ్చేసేది, నీకు కనిపించలేదు, సరే వెళ్ళిపోకపోయినా నువ్వు బాధ్యతగా ఫోన్ చేయాలి కదా, ఫోన్ చేయకుండా వచ్చావేంటి, ముందు ఫోన్ పల్లవికి అని చెప్పి అంటుంది బామ్మ. సరే అని చెప్పి ఇక చరణ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. స్విచ్ ఆఫ్ రావడం ఏంటి అని చెప్పి బామ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. స్విచ్ ఆఫ్ ఎలా వచ్చింది అని చెప్పి ప్రసాద్ కూడా అనుకుంటూ ఉంటే ఇక సుమలత అంటుంది, ఏముందిలే స్విచ్ ఆఫ్ అయింది, అయినా చిన్నపిల్ల కాదు కదా అత్తయ్య, వచ్చేస్తుందిలే. ఆ తర్వాత సుమలత, అవును చంటి ఏడి అక్షిత, చంటి ఏడి అని చెప్పి అడుగుతుంది సుమలత. ఏమో నాకేం తెలుసు అని చెప్పి అంటుంది అక్షిత. ఇక అప్పుడు సుమలత కోపంతోని, నువ్వు తన భార్యవే కదా నాకేం తెలుసా అంటావేంటి, తన గురించి తెలుసుకోకపోతే ఎలాగా, వాడు ఎక్కడున్నాడో ఏమో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది సుమలత. అప్పుడు బామ్మ అంటుంది, కొడుకు కనిపించకపోతే నీకు అంత అల్లాడిపోతున్నావు, పల్లవి కాదా ఏంటి, పల్లవి వస్తుందిలే అని చెప్పి అంటున్నావు, కొడుకు విషయంలో కూడా అలాగే అనుకోవాల్సింది అనగానే, తిను ఒకటేనా ఏంటి అత్తయ్య,
కాదుగా అని చెప్పి అక్కడి నుంచి సుమలత వెళ్ళిపోతుంది. మరోపక్క చంటి షాప్‌కి వెళ్ళి ఇక ఏమన్నా జాబ్స్ ఉంటాయేమో అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక పిజ్జా షాప్‌కి వస్తాడనమాట. కస్టమర్ వచ్చారు చూసుకోండి అని చెప్పి ఆ మేనేజర్ చెప్తూ ఉంటే, నేను కస్టమర్‌ని కాదు సార్, ఇక్కడ ఏమైనా జాబ్ ఉంటే ఇవ్వండి అనగానే, జాబ్ లేదు ఏం లేదు పో అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ లోపల నిజంగా ఓనర్ వస్తాడనమాట. ఏంటయ్యా ఏంటి గొడవ అని చెప్పి అనగానే, సార్ నాకు ఏదైనా జాబ్ ఉంటే కావాలి సార్ అనగానే, నేను ఈ పిజ్జా షాప్ కొత్తగా పెట్టానయ్యా. అసలు ఉన్న వాళ్ళకే సాలరీలు ఇయలేక చస్తున్నాను. పిజ్జా బిజినెస్ సరిగ్గా జరగడం లేదు. నేను నిజంగా ఇంకా కొంచెం ఎక్స్‌టెండ్ చేస్తే అప్పుడు నీ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళు. అప్పుడు కాల్ చేస్తాను. ఖచ్చితంగా నీకు జాబ్ ఇస్తాను అని చెప్పి ఓనర్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు చంటి అంటాడు, సార్ నాకు ఈ పిజ్జా గురించి బాగా తెలుసు సార్. నేను ఈ బిజినెస్‌ని ఎక్స్‌టెండ్ చేస్తాను. మంచిగా రన్ అయ్యేలా చేస్తాను సార్ అనగానే, ఏంటి నీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా ఈ పిజ్జా దీంట్లో అని చెప్పి అడుగుతాడు ఓనర్. లేదు సార్, నేను పిజ్జాలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ తిన్నాను. నాకు అన్నిటి టేస్ట్‌లు బాగా తెలుసు అనగానే నవ్వుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకు సార్ నవ్వుతున్నారు? పిజ్జా చేయడం కన్నా కూడా టేస్ట్ ఎలా ఉంది? ఏంటి? ఎవరికి ఎలా నచ్చుతుంది అనేది తెలిసిన వాళ్ళైతే ఇంకా బావుంటుంది. మీ బిజినెస్ రన్ అవుతుంది అని చెప్పి చంటి ఏదో ఐడియా ఇస్తూ ఉంటాడు. మరి చంటి ఐడియా ఆ ఓనర్‌కి నచ్చుతుందా లేదా చూడాలి. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.